भाग विष्णु गुरुदेव महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभं निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा सर्वादेवताभ्यो नमः। సుకుడు మళ్ళీ మిథిలా నగరానికి వెళ్ళడం. సరే, వేదవ్యాసుల వారు చెప్పారు కదా, కొడుకు సుకుడికి ఏమన్నాడు, పుత్రుడితో గృహస్థాశ్రమంలో ఉండి కూడా వైరాగ్యంతో ఉండవచ్చు. అలా జనక మహారాజు ఉన్నాడంటే అలాంటిది అసలు పాసిబిలిటీ ఉందా? అలా జరుగుతుందా? గృహస్థుడు అన్నవాడు అన్నింటిలో కూడుకొని పోయి ఉంటాడు కదా, బృందాల్లో తల్లి తండ్రి కూతురు కొడుకు ఇలాంటి బంధాల్లో ఉంటాడు కదా, మరి అలాంటి వాడు వైరాగ్యంతో ఎలా కుదురుతుంది? ఇది కరెక్ట్ కాదు. అలాంటి జనకుడు చూడాలని బయలుదేరుతా అన్నాడు. ఏమిటి రోజు ఈరోజు ఏం చేశాడు చూద్దాం. సుకుడు మిథిలా నగరానికి బయలుదేరాడు అని సుకుడు తండ్రి పాదాలపై పడి ఇలా అన్నాడు, మహాత్మా, నీ ఆజ్ఞానుసారం జనకపాలితమైన విదేహ రాజ్యానికి బయలుదేరుతున్నాను. ఇప్పుడే నేను బయలుదేరుతున్నాను. ఎక్కడికి? విదేహ రాజ్యం. జనక మహారాజు పరిపాలన సీతమ్మ వారు పుట్టిన ప్లేస్. బయలుదేరుతున్నాడు. జనకుడు దండనీతిని పాలించకుండా ఎలా రాజ్యం చేస్తున్నాడో చూడాలి. రాజు దండన విధిస్తాడు, శిక్ష వేస్తాడు. శిక్ష ఎందుకు వేస్తాడు? ధర్మం తప్పితే శిక్ష వేస్తాడు. శిక్ష వేయకుండా రాజు ధర్మంగా ఎలా పరిపాలించగలడు? అంటే దండన శాస్త్రం లేకపోతే ధర్మం నిలబడదని చెప్తున్నారు క్లియర్. అందుకు గురువు దెబ్బలేస్తాడు. రాజనే కాదు, గురువు కూడా ఎందుకు అరిచాడు అంటే ధర్మం నిలబెట్టడం కోసం గురువు అరుస్తాడు. అరవకపోతే ధర్మం గడిలో ఎలా పడుతుంది? నాన్న బొట్టు పెట్టుకుంటారా అని తీసే పెట్టుకో. ఎన్నిసార్లు చెప్పాలా నీకు బొట్టు పెట్టుకోమని అర్థం కావట్లేదు. కొంచెం వాయిస్ రేజ్ చేస్తే ఆ భయాన్ని పెట్టుకుంటాడు. గురువు ఉద్దేశం ఏంటి? తిట్టి ఏదో బాధ పెట్టాలని కాదు, ధర్మాల్లో పెట్టాలి. అందరినీ తనో ధర్మంలో ఉండాలి, అందరినీ ధర్మంలో పెట్టాలని ఆయన ఉద్దేశం. అంతవరకు తీసుకోవాలి కానీ గురువు గారిని ఇంతవరకు పెట్టుకోవచ్చు. అదే సుఖమహర్షి ఇలా అంటున్నాడు, జనక మహారాజు దండనీతిని లేకుండా రాజ్యాన్ని ధర్మపాలనగా ఎలా ముందుకు తీసుకెళ్తున్నాడు అని అనుకుంటున్నాడు. దండనం లేకపోతే లోకం ధర్మ మార్గంలో చలించడం అసంభవం. ఒక భయం భక్తి లేకపోతే ఉంటారా? ధర్మ మార్గంలో ఉండరు. స్కూల్లో టీచర్ కూడా క్యాషువల్గా ఉండి ఏమవుతుంది, ఎలా పడుతుంది అది పిల్లలు. ఆ భయం భక్తి కొన్ని ఎక్కడ అవసరం అక్కడ పెట్టాలి, ఎక్కడ అవసరం అక్కడ తీసేయాలి. ఎప్పుడైతే టీచర్ అనేది ఫ్రెండ్షిప్గా మారిపోయిందో అవుట్, నాశనం అయిపోయింది. టీచర్ అనే భయం భక్తి అనేది రూల్లో ఉండాలి. దెబ్బలు వేయడం అనేది ధర్మమే. అదేదో పెద్ద రూల్ పెట్టేసి పిల్లల్ని కొట్టద్దని తయారు చేశారు. పేరెంట్స్ కొట్టరు, తల్లి కొట్టదు, గురువుని కొట్టడానికి లేకుండా చేశారు. ఎందుకు కొడతారు? కొట్టడం అనేది రూల్ అని కాదు, ఎక్కడ అవసరమో ఆయనకు తెలుసు. అప్పట్లో ఇంకా దారుణంగా ఉన్నాయి పనిష్మెంట్స్. వాళ్ళే ఇప్పుడు బాగున్నారు. పనిష్మెంట్స్ తీసాక ఎవరు బాగున్నారు? తల్లిదండ్రులనే చూడట్లే. తల్లిదండ్రులు చెప్పినా వినట్లే. నేను ఎందుకు చేయాలంటున్నాను? అలా తయారైంది. ధర్మానికి ఒక కుక్కకి ట్రైనింగ్ ఇచ్చే వరకు దాని గొలుసులతో కట్టేసి ట్రైనింగ్ ఇస్తారు. తర్వాత గొలుసు తీసేస్తే అది ట్రైనింగ్ ఇచ్చినట్టుగా ప్రవర్తిస్తుంది. అది ట్రైనింగ్ ఇవ్వకముందే గొలుసుని మనం తీసేసి దాన్ని ఎలా పడతారో తిప్పేసి దాన్ని సరైన దారిలో రాలి అంటే వస్తుందా? ఆ చైన్ కట్టేసి దాన్ని బెదిరించో నయానో భయానో చేస్తేనే అది దారిలోకి వచ్చింది. అలా గురువు గారు కట్టడి చేసి కొంచెం జాగ్రత్తగా ఇది రైట్ ఇది రాంగ్ అని భయం పెట్టో మంచి చేసో చెప్తే కానీ దారిలో రావు. మనమైన మనుషులు ధర్మానికి దండనం మూలం అని మన్వంతులే అన్నారు. జనకుడు ద్వంద్వాతీతుడై ఎలా వ్యవహరిస్తున్నాడో ఇలా దండన విధించకుండా గృహస్థాశ్రమంలో ఉంటూ విరాగిగా అంటే వైరాగ్యంగా తామరాకులో నీటి పుట్టుగా ఎలా ఉంటున్నారు? అలా ఎలా పాసిబుల్ జనక మహారాజుకి అని అనుకుంటున్నారు. అంటే జనక మహారాజు అన్నప్పుడల్లా మనము అని అనుకోవాలి. ఇక్కడ మనలాంటి వాళ్ళు రేపొద్దున వైరాగ్య భావంలో స్వామిని చేరాలన్నా, ఆత్మగా నిలబడాలన్నా, వైరాగ్యం తెచ్చుకోవాలి, ఆ సాధన నడవాలన్నా గృహస్థుడికి కుదరదు అని చెప్పే వాళ్ళందరి కోసం నడుస్తారు. జనక మహారాజు అన్నప్పుడల్లా మనం సుఖమహర్షి వైరాగ్యం నుంచి మాట్లాడుతున్నాడు కాబట్టి అటువైపించాలి. ఈ రెండింటి మధ్యలో సబ్జెక్ట్ నడుస్తుంది. నా తల్లి వంధ్య అనే మాట ఎంత అసంగతమో, దండన లేకుండా పోయినా ధర్మం ఉంటుందనుకోవడం అంత అర్ధరహితం. సరే, ఆజ్ఞాపించండి, వెళ్ళి వస్తానని అంటున్నాడు. సుకుడు వాళ్ళ తండ్రి దగ్గర అనుమతి తీసుకుంటున్నాడు. ఎక్కడ వెళ్ళడానికి? మిథిలా నగరం కదా, జనక మహారాజు దగ్గరికి వెళ్ళాలి. ఇదే రాజు, అందుకే వైదేహి అని వచ్చింది. అలా వెళ్ళి వస్తానన్న సుకుడితో వేదవ్యాసులను చూసి చాలా సంతోషించి అంటున్నారు, అతన్ని ఆలింగనం చేసుకున్నాడు, హత్య చేసుకున్నాడు. సుకుడా, నీకు శుభం కలుగు కాక, నువ్వు వెళ్ళే చోట నీకంతా
మంచి జరగాలి అని ఆశీర్వచనం చేస్తున్నారు. దీర్ఘాయు లభించుగాక, దీర్ఘమైన ఆయుష్యుడు పొందు నువ్వు అంటున్నారు వేదవ్యాసుల వారు. ఎవరికి? సుఖ మహర్షి. యథాసుఖంగా వెళ్ళిరా, సుఖంగా వెళ్ళి ఆశ్రమానికి మళ్ళీ తిరిగి రావాలి అని చెప్తున్నారు. మళ్ళీ ఎలా వెళ్ళేవాళ్ళ? నా దగ్గరకు వచ్చేసారని చెప్తున్నాడు వేదవ్యాసుల వారు సుఖుడిని. మరి ఎక్కడికి నీ వెళ్ళవద్దు, ఇంకెక్కడికి వెళ్ళిపోను అంటే ఒక సబ్జెక్ట్ పట్టుకున్నాడు, అక్కడ సాల్వ్ అవ్వలేదు అనుకోండి ప్రాబ్లము, ఇంకో చోటికి వెళ్ళిపోతామేమో అని చెప్పకుండా అలా వెళ్ళదు, మళ్ళీ ఇక్కడికి వచ్చేసి. అంటే ఆయనకి ఒక మైండ్లో ఒక డౌట్ బయలుదేరింది, గృహస్థాశ్రమంలో ఉన్నవాడు మోక్షంగా ఎలా అర్హత పొందుతాడు. అందుకు జనక మహారాజు అక్కడ అవ్వలేదు, మళ్ళీ ఇంకో చోటికి వెళ్ళిపో, నా దగ్గర రా, నాకు చెప్పి చెయ్యి అంటే ఒక మాట చెప్పి పోవాలి. మరెక్కడికి నీ వెళ్ళవద్దు, నీ ముఖపద్మాన్ని చూస్తూ నేను సుఖంగా జీవించగలను. అది తండ్రి కొడుకు మొహాన్ని అలా చూస్తూ చూస్తూ చూస్తూ, అందరి కొడుకులు అలా ఉంటే తండ్రులు బాగానే ఉంటారు, అందరి ఇళ్లలో కొడుకులు అలా ఉంటారా? ఒక తండ్రిని తిట్టి ఆస్తి లాభాన్ని కొడుకున్నాడు, తండ్రి నాశనం అయిపోవాలని కోరుకునేవాడు ఉన్నాడు, ఒక్కొక్కసారి తండ్రులే కొడుకులు పోవాలని కోరుకునే తండ్రులు ఉన్నారు. కలియుగం కదా, దారుణంగా ఉన్నాయి ఎటు చూసినా కూడా. మనము అంతకుముందుగా చెప్పలేము ఇప్పుడు ఎవరు ధర్మం ఎవరు కరెక్ట్గా ఉన్నారని చెప్పడం చాలా కష్టం కాబట్టి. ఎందుకంటే బిడ్డలు పీడించే తల్లిదండ్రులు కూడా ఉన్నారు, అర్థమైందా? అలా కూడా ఉన్నారు. ప్రహ్లాదుడు ఏమైంది? అప్పట్లోనే అయింది, విష్ణు భక్తుడని వాళ్ళ తండ్రి పీడించాడు. అలా ఉంటుందా అంటే మన ఎదురుగా ప్రహ్లాద చరిత్ర నడిచింది కదా, అప్పట్లో అయింది. అంటే ఇప్పుడు ఎంతమంది ఉన్నారు అలా తల్లిదండ్రులు నేర్పించే పిల్లలు ఉన్నారు, అది ఎప్పటి నుంచో వింటున్నాం. కానీ పిల్లలు నేర్పించే తల్లిదండ్రులు కూడా ఉంటారు అనేది కూడా ఉంది సొసైటీ. అంటే కలియుగం అన్ని విధాలుగా పనిచేస్తుంది. అంటే ఏం లేదు, అన్నీ ఏంటంటే నేను చెప్పింది జరగాలి, ఇలానే పోవాలంటారు. అది ఒక్కొక్కసారి ఇబ్బందికరంగా అవుతుంది. కానీ ధర్మం ఉండి పిల్లల బాగు కోసం అయితే పిల్లలు కూడా వినాలి. కానీ ప్రతిదీ అంటే కొంచెం ఇబ్బంది చూసుకొని పోవాలి. నీవు నాకు ప్రాణతుల్యుడవు, మీ ముఖాన్ని చూస్తుంటే నాకు సంతోషంగా ఉంటుందని వేదవ్యాసుల వారు శుకుడితో అంటున్నారు. చూడకపోతే నాకు వెంబడే దుఃఖం వచ్చు. అంటే శుకుడు కూడా అంత జ్ఞాని, ఎంతో తపస్సు చేశాక వేదవ్యాసుల వారి నుంచి ఉద్భవించే శక్తి కదా శుకుడు. ఆయన చూస్తుంటే ఈయనకు శాంతి లభిస్తుంది. అంటే ఎలాంటి కొడుకు వచ్చాడు చూడండి, నేను చూస్తుంటే నాకు సుఖంగా జీవించగలను, నువ్వు లేకపోతే వెంబడే దుఃఖం నాకు అంటున్నాడు. అంటే ఇక్కడ బంధనం ఏర్పడింది ఆమెకి. నీవు నాకు ప్రాణతుల్యుడవు, నా ప్రాణం ఎలాలో లేదు సుకుడిగా, అంటే నా బిడ్డ రూపంలో నా ముందుకు తిరుగుతుంది అంటే. నిజంగానే తల్లిదండ్రులు పెద్ద కొడుకైనా పెద్ద కూతురైనా వాళ్ళ ప్రాణమే. అదే కదా దశరథ మహారాజు రాముడిని చూసి అంటాడు బహి ప్రాణం అంటాడు. దశరథ మహారాజు రాముడు దశరథ మహారాజుకి బహి ప్రాణం. అలా ఒక స్టేజ్లో లక్ష్మణుడికి దెబ్బ తగిలినప్పుడు లక్ష్మణుడు నాకు బహి ప్రాణం అని చెప్పుకున్నాడు రాముడు. నా ప్రాణం లక్ష్మణుడి రూపంలో తిరుగుతుంది అని చెప్తాడు రాముడు. అంటే లక్ష్మణుడు అంటే తమ్ముడు అంటే అంత ఇష్టం. జనక మహారాజులను దర్శించి సందేహ నివృత్తి కావించుకొని తిరిగి ఇక్కడికి వచ్చి వేదాధ్యాయన తత్పరుడమై ఉందో కానీ అని బాదరాయనుడు అనగా శుకుడు ఆయనకు నమస్కరించి ప్రదక్షిణ చేసి ధనుముక్త బాణంలాగా శీఘ్రంగా బయలుదేరి వెళ్ళాడు. మళ్ళీ వెళ్ళి అక్కడికి వెళ్ళి మీ సందేహాలను నివృత్తి చేసుకొని జనక మహారాజు కూర్చొని డిస్కస్ చేసి ఇవన్నీ డౌట్స్ అని క్లారిఫై అయ్యాక మళ్ళీ ఇక్కడికి వచ్చేసి ఇక్కడ వచ్చి వేదాలు చదువుకుంటూ ఇక్కడ ఉండొచ్చు ఆశ్రమంలో అని అన్నాడు. అనగానే ధనస్సు నుంచి వదిలిన బాణంలాగా బయలుదేరి వెళ్ళాడు శుకుడు. విద్యను నేర్చుకోవడానికి పిల్లలు ఇలా ఉండాలి. అది ఎక్కడుంటే అక్కడ పోయి నేర్చుకొని వస్తుండాలి. మా అమ్మ నాన్న దగ్గర ఉంటాం, మా అమ్మ నాన్న ఇలా కుదరదు. అలా తల్లిదండ్రులు కూడా వదులుతూ ఉండాలి పిల్లల్ని, వెళ్ళండి నేర్చుకోండి. అంతేగాని నాకు నువ్వు అంటే ఇష్టం నేను వదిలి ఉండలేను అంటే ఎక్కడ అవుతుంది జీవితం నాశనం. ఎంత అటాచ్మెంట్ ఉన్నా ఏదో రోజు వదలాలి, వదిలితేనే కదా నేర్చుకునేది. గూడులోనే పక్షి పిల్లలు ఉంటే రెక్కలు ఎట్లా వచ్చాయని తెలుస్తుంది, ఎట్లా ఎగురుతాయి, లేకపోతే తల్లి ఉంటుందని తెలియదు కదా, తల్లిదండ్రులు ఉంటారు. సో గూటిలో ఉన్న పక్షి పిల్లలు ఏదో రోజు స్వతంత్రంగా ఎగిరి వెళ్ళాలి, ఇంకో చోట గూడు కట్టుకుంటారు. అలా పిల్లలకి రెక్కలు వచ్చే వరకు అలా సపోర్ట్ ఇచ్చిన ఆ నెక్స్ట్ బర్డ్స్ కానీ తల్లి తండ్రి ఆ రెక్కలు చెగిరిపోయేటప్పుడు వాటి గమనిస్తానికి వాళ్ళు వెళ్ళిపోతుంటారు. అలా తండ్రికి ప్రదక్షిణ చేసి శుకుడు బయలుదేరాడు. ఎక్కడికి ఏ ప్లేస్ అది? మిథిలా నగరం విదేహ. దారిలో ఎన్నో దేశాలు చూశారు శుకుడు. ఫస్ట్ టైం శుకుడు బయటికి వెళ్తున్నాడు. అసలు అంత వైరాగ్యం ఉన్న శుకుడు ఎక్కడ పోక్కర్లేదు, తను కూర్చున్న చోట అన్నీ వస్తాయి. అంత వైరాగ్యం ఉన్న శుకుడు ఫస్ట్ టైం తనకు వచ్చిన డౌట్ని క్లారిఫై చేసుకోవడానికి కోసం జనక మహారాజు దగ్గరికి వెళ్తున్నాడు. దారిలో ఎన్నో దేశాలు, వనాలు, క్షేత్రాలు,
తాపస ఆశ్రమాలు, ఋషుల ఆశ్రమాలు చూశాడు. ఎన్నో దేశాలు, ఫారెస్ట్ మధ్యలో గుండా ఎన్నో గొప్ప గొప్ప క్షేత్రాలు వచ్చాయి. దీక్షాన్వితులైన యాజకులను, దీక్షలో ఉన్న వీళ్ళని ఋషులను చూశాడు. యోగాభ్యాస వరులను, యోగులను, వానప్రస్థులను దర్శించాడు. చూడండి, మనం చెప్తున్న బ్రాహ్మణ, బ్రహ్మచర్యం, గృహస్థం, వానప్రస్థం, సన్యాసం. ఇలా అందరూ కలుగుతున్నారు శుకుడు వెళ్తున్న దారిలో. వివిధ ధర్మావలంబులైన శైవులు, శైవ ధర్మం నమ్మిన వాళ్ళు అంటే శివభక్తులు, సూర్యారాధకులు, సౌరమండలం సూర్యుడు ఆరాధకులు అంటే వాడు సూర్యుడిని పూజించి పూజించి సూర్యుడిలోకి వెళ్ళిపోతారు. వాళ్ళు కూడా మోక్షమే, మళ్ళీ రాదు. శివుడిని పూజించి పూజించి శివుడిలోకి వెళ్ళిపోతారు. విష్ణువుని పూజించి పూజించి విష్ణువులోకి వెళ్తారు. వినాయకుడిని పూజించి పూజించి వినాయకుడిలోకి వెళ్ళిపోతారు. అమ్మవారిని పూజించి పూజించి అమ్మవారు, సుబ్రహ్మణ్యుని పూజించి పూజించి సుబ్రహ్మణ్యుడు. అలా 6 ఉన్నాయి, 6 ద్వారాలు ఉన్నాయి. శాక్తులు, వైష్ణవులు చూసి విస్మృతుడయ్యారు. ఇలా ఇన్ని ధర్మాలు ఉన్నాయా, దేవుడు ఇన్ని రకాలుగా ఇలా ఇలా ప్రపంచంలో విస్తరించి ఉన్నాడా, వైష్ణవులని, శైవులని. ఎందుకంటే ఆయన అంతా కలిపి ఒకటే అనుకుంటున్నాడు కదా. సుఖమహర్షి ఈ అందరి దేవుడు కలిపి ఒకటే పరబ్రహ్మం అనే ఉన్న ఆలోచనలు ఉన్నాయి, ఆ జ్ఞానంలో ఉన్నాయి. ఆయనకి ఇన్ని రకాలుగా లోకంలో వ్యవహరిస్తుంటే విచిత్రంగా అని చూసుకుంటూ వెళ్తున్నాడు. ఇలా ఉందా 2 సంవత్సరాలకు మేరును, 2 సంవత్సరాలు బట్టి నడుచుకుంటుంది. మేరు పర్వతం దాటాడు. 1 సంవత్సరానికి హిమాలయాస్ దాటాడు. అంటే మొత్తం 3 సంవత్సరాలు పట్టింది పాపం ఆయన ఇక్కడి నుంచి అక్కడ నడుచుకుంటూ పోవడానికి. దాటి మిథిలా నగరం చేరాడు. మొత్తానికి నేపాల్ బార్డర్స్ అవతల ఉన్నది మిథిలా నగరం. అక్కడి నుంచి సీతమ్మ వారు వచ్చింది అయోధ్యకి. అక్కడ చేరాడు. చేరి సర్వభోగ సమృద్ధమైన ఆ నగరాన్ని సురసాగరంలో ఓలలాడుతున్న అతని ప్రజలను సదాచార సంపన్నులను చూస్తూ ముందుకు అడుగు పెట్టగా అక్కడ ఉన్న మంచి ఆనందంలో ఉన్న ప్రజలు, రాజు గొప్పవాడు, మంచి ధర్మాత్ముడైన ప్రజలు సంతోషంగా ఉన్నారు. ఆ రాజు వల్ల ప్రజలు సంతోషంగా ఉన్నారు, ధర్మంగా ఉన్నారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. అలా వాళ్ళు చూస్తూ ముందుకు వెళుతుండగా ఆ సైన్యాధ్యక్షుడు లేదంటే ఆ సైన్యం వాళ్ళ ద్వారపాలకులు ఇన్ని అడ్డగించారు. ఆగాలైనా ఎవరు నువ్వు, ఎక్కడికి వెళ్తున్నావు, మీ డీటెయిల్స్ ఇస్తే రాజుగారికి చెప్పాలి, అలా ఎవరు పడితే వాళ్ళు వెళ్ళిపోకూడదు లోపలికి అని అన్నాడు. ఎవరు? ద్వారపాలకుడు. అతను అడిగించి నీవెవడు, నువ్వు ఎవరినైనా అడిగాడు ద్వారపాలకుడు. ఎవరిని? శుకుడిని. ఎందుకు వచ్చావు, రావడానికి కారణం ఏంటి అని అడుగగా శుకుడు మారు పలకకుండా ఏమి చెప్పలేని రిప్లై. నువ్వు ఎవరు, ఎందుకు వచ్చావు అని అడిగాడు ద్వారపాలకుడు. నిజమే కదా, ఎవరు పడుతున్నాడు లోపలికి అయితే ఏమడగాలి ద్వారపాలకుడు. మీరెవరు, మా రాజ్యాలకు ఎందుకు వచ్చారు, మీ మా రాజుగారితో మీ పని ఏంటి అవునా, ఇవి అడిగాడు పాపం. అడిగితే ఏమైంది అని అడిగా శుకుడు మారు పలకడు. శుకుడు ఏమి రిప్లై ఇవ్వకుండా ద్వారానికి కొంత దూరంలో పోయి కూర్చొని లోపల నవ్వుకోవడం మొదలుపెట్టాడు. నవ్వుకుంటున్నాడు, ఒక సైడ్ కూర్చొని. అంటే ఆయన వచ్చింది ఏంటంటే రాగానే వెల్కమ్ అయిపోతుందేమో అనుకున్నాడు. ఆయన ఎందుకు అనుకున్నాడు అలా శుకుడు? నిజంగా మోక్ష మార్గంలో ఉన్న జనక మహారాజుకి శత్రు భయం ఉండకూడదు, తను ఎవరు వైద్యం చేస్తారని భయం ఉండకూడదు. అలా భయం లేనప్పుడు ఎవరన్నా లోపలికి వెల్కమ్ చేయాలి. అంటే ద్వారపాలకుడికి ఇన్స్ట్రక్షన్ ఎవరు ఇచ్చాడు? రాజే గారు ఇచ్చింది, పేరు కనుక్కొని పంపి అని. అందుకు నవ్వుకుంటున్నాడు. అంటే మన నాన్నగారు చెప్పింది ఇక్కడ తుస్సుమన్నది. ఏమి తుస్సుమన్నది? అసలు జనక మహారాజు అనేవాడు పరమ వైరాగ్యంలో ఉన్నాడు, ఆయన రాజ్యపాలన చేస్తూ కూడా అని అన్నాడు. ఎక్కడున్నాడు? ఇక్కడే. అంటే నేను ఆయన శత్రువుగా అనుకుంటున్నాడు, అందుకే ద్వారపాలకుడు నన్ను అడిగించి అడిగాడు అనే ఆలోచనలో సుఖమహర్షి నవ్వుకుంటున్నాడు. ద్వారపాలకుడు ఆశ్చర్యపడి ఆయన దగ్గరికి వెళ్ళి ఏమయ్యా మూగవాడిగా అని అడుగుతున్నాడు. ద్వారపాలకుడు దగ్గరికి వెళ్ళి ఎందుకంటే నవ్వుకుంటావు, నువ్వేమో మూగవాడిగా, ఇక్కడికి రావడంలో నీ ఆంతర్యం ఏమిటి, ఎందుకు వచ్చావు, ఇక్కడ నీ అర్థం ఏంటి, ఎందుకు వచ్చావు? నిశ్చలంగా ఉంటే ఏ పని జరగదు, పుట్టి కాంలో కూర్చొని నవ్వుకుంటే ఏం పల్లవు, నువ్వు వచ్చింది ఏదో చెప్తే కదా నేను చెప్పాలి రాజుగారికి. నగర ప్రవేశానికి రాజాజ్ఞ అవసరం. మా నగరంలో ప్రవేశం చేయాలంటే రాజు ఆజ్ఞ ఉండాలి. ఇక్కడే పోయింది. నిజంగా శుకుడు మాట్లాడింది కరెక్ట్. అంత కట్టడిలో ఉండి ఇవన్నీ ఉంటే ఇంకా మోక్షం ఏది? అంటే వీడి శత్రువు వాడి మిత్రుడు. అదే కదా శుకుడు వాదించింది. పరమ వైరాగ్యంలో ఉన్న వాడికి, రమణ మహర్షి లాంటి వాళ్ళకి శత్రువేడి, మిత్రుడేడి. దొంగడు కొట్టినా కూడా దేవుడే అన్నాడు, వెన్న రాసినోడు కూడా దేవుడే అన్నాడు. మనం అనలేం కదా. కులశీలాలు తెలుసుకోకుండా ఎవరిని లోనికి వెళ్ళనివ్వద్దు, మంచి చెడ్డలు కనుక్కోకుండా ఎవరిని లోపలికి పంపించేది లేదు అన్నాడు. వేద విరుద్ధమైన బ్రాహ్మణోత్తముడు లాగా ఉన్నావు, నీ కులం ఏమిటో, నీ వచ్చిన పని ఏమిటో చెప్పి యథేచ్ఛగా వెళ్ళన్నాడు. నీ కులం ఏంటి, నువ్వు వచ్చిన పని చెప్తే హ్యాపీగా వెళ్ళిపో, నాకు డీటెయిల్స్ ఇయ్యి అన్నాడు ద్వారపాలకుడు. అంతటా శుకుడు ఇలా అన్నాడు. ఎంబడి శుకుడు మాట్లాడుతున్నాడు. శుకుడు మాట్లాడినప్పుడు
పరమ వైరాగ్యం. శుకుడి నోటి నుంచి వచ్చింది మాట అంటే అది దారుణమైన వైరాగ్యంలో ఉంటుంది మాట. అలాంటివి మనకు కావాలి. గృహస్థాశ్రమం మీకు కాదు, మాలాంటి వాడు 42, 43 ఇంకా చిన్నపిల్లలాగా ఆడుతూనే ఉంది కదా, ఇంకా కూడా చిన్నపిల్లలాగానే ఆడుతూనే ఉంది. అప్పుడు ఏం చేస్తాడు దేవుడు కూడా ట్యూనింగ్ చేస్తుంటాడు. అదే మరీ అతిగా ఆడేస్తున్నారో జాగ్రత్త, కొంచెం మరి అంత అవసరం అంటావా 43, 44 ఇయర్స్లో కొంచెం ట్యూనింగ్ చేయి అని ఎవరినో వాడతాడు దేవుడు. వాడిని ఫైన్ ట్యూన్ చేస్తాడు. చేసినప్పుడు నేను కూడా కొంచెం ఖర్చు కంట్రోల్లోకి వస్తాయి, ఎక్కువ ఆడుతుంది. అంటే ఇక్కడి నుంచి మళ్ళీ వెనక పోవడం, మేము ఇటు రావాలి అంటే వదిలేయడం వైరాగ్యం. ఓకే ఇది నా ఏజ్ కాదు, నేను ఇంత ఆడకూడదు, నేను తగ్గించుకోవాలి, నేను ఇటు రావాలి. పిల్లలు మీరు ఆడండి, నేను పక్కన చూడాలి. ఇలా మెల్లమెల్లగా మార్చుకుంటూ రావాలి. గృహస్థంలోంచి వానప్రస్థం అంటారు దీన్నే. మనకి ఏమవుతుందంటే బ్రహ్మచర్యం నుంచి గృహస్థులకు వచ్చినప్పుడు బాగానే ఉంటుంది. ఎందుకంటే ఒక్కడిగా ఉన్నవాడు ఒక భార్య వస్తుంది, పిల్లలు వస్తుంది, సంతోషం, పెద్ద ఫెస్టివల్ లా ఉంటుంది, జాతర లాగా. ఎందుకంటే అటాచ్మెంట్స్ ఒక్కసారి విరిగిపోయినాయి చాలా. భార్య, పిల్లలు, వాళ్ళ అత్తమామలు, ఇటు అమ్మ నాన్న, వాడి చుట్టాలు, పెళ్లిలో ఎన్ని బంధాలు అయిపోయినాయో గృహస్థలకు రాగానే. వానప్రస్థం మళ్ళీ అన్నీ కట్టేసుకుంటారా, ఎంత కష్టం అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది. అది ఒక్కసారి కట్ చేయడానికి బాధ అనిపిస్తుంది. దేవుడు చేస్తుంది కొన్ని సంఘటనల వల్ల మెల్లమెల్ల ఒరే అవసరమా తగ్గగానే వచ్చింది ఇటువైపు అని చెప్తాను అంటాడు. శుకుడిలా అన్నాడు, అందుకే అంతా మంచిగా అంటారు. శుకుడిలా అన్నాడు, నీ మాటల వల్ల నేను వచ్చిన పని ఇక్కడ ఈ నగర బాయిద్వారం దగ్గర దిగిపోయింది. నీ మాటల వల్ల నాకు అర్థమైంది ఏంటంటే నేను ఈ పని మీద వచ్చాను, అది ఇక్కడే అయిపోయింది నాకు సొల్యూషన్. ఏంటి సొల్యూషన్? రాజు అలా లేడు. మా నాన్నగారు ఏమన్నాడు, పరమ వైరాగ్యంలో ఉన్నాడు జనకుడు. వీళ్ళు గృహస్థాశ్రమంలో ఉండి కూడా గొప్ప వైరాగ్యంతో గృహస్థాశ్రమంలో ఉండి కూడా మోక్షం సంపాదించే విధంగా ఆయన సాధన నడుస్తుంది. వెళ్ళున్నాడు. ఏది అనిపించింది ద్వారం దగ్గరే నేను శత్రువుని అయిపోయాను, నన్ను ఆపేశారు, నన్ను లీడర్ జరిగాను, నా పని అయిపోయింది, నేను వచ్చిన పని అయిపోయింది, చాలు చాలు అన్నాడు శుకుడు. ఎవరితోని? ద్వారపాలకుడితో. విదేహ నగరం చూడాలని వచ్చాను, ఎక్కడో దూరం నుంచి 3 సంవత్సరాలు నడిచి మీ దగ్గరకు వచ్చాను. ఏది? మీ నగరాన్ని చూద్దాము, అది దుర్లభమని నాకు తెలియకపోలేదు. అలా విదేహ నగరం అంటే జనక మహారాజు యొక్క రాజ్యంలో అడుగు పెట్టడం చాలా కష్టమని నాకు తెలియదు. తెలియకనే వచ్చేసి వెళ్ళిపోవచ్చు, చూడొచ్చు అనుకుని వచ్చా. ఇక్కడ వచ్చాక నాకు అర్థమైంది ఏంటి, చాలా కష్టము. జనక మహారాజు ఆ రాజ్యంలో అడుగు పెట్టాలంటే చాలా కష్టం. అసలు నాకు ఈ కోరిక ఎందుకు అసలు ఫస్ట్ అనుకున్నాడు. జనక మహారాజు రాజ్యం చూడాలి, నాకెందుకు కోరిక వచ్చింది, మా నాన్న చెప్పాడు కాబట్టి వచ్చింది. ఆ కోరిక లేకపోతే ఈరోజు ఎందుకు ఫీల్ అయితే లోపలికి వెళ్ళలేకపోతున్నానని. అంటే దీనికి కారణం ఏమైంది, అస్సలు కోరిక లేకుండా ఉన్న సుకుమహర్షికి వాళ్ళ నాన్న వల్ల మిథిలా నగరం చూడాలనే కోరిక పుట్టింది. నేను ఎవరంటే ఇచ్చాడు ఇప్పుడు ఇది, వాళ్ళ నాన్నగారే అంటే ఇచ్చాడు. అదే అంటాడు ఇప్పుడు. అది దుర్లభమని నాకు తెలియకపోదు, అయినా మోహవసుడునై అనేక దేశాలు తిరిగి 2 మహాపర్వతాలు దాటి మిథిలాపతిని దర్శించాలని ఇప్పుడు వాళ్ళు కూడా వచ్చారు. అసలు నాకు ఇది కలవాలని ఉద్దేశం లేదు, మా నాన్నగారు చెప్పిన నడుచుకుంటూ వచ్చారు. 3 ఏళ్ళు 2 గొప్ప పర్వతాలు దాటి హిమాలయాలు ఎక్కి దిగాడు, మేరు పర్వతం కూడా ఎక్కి దిగాడు. అంత చేసి వస్తే ఇక్కడేమో నాటేవాడంటే బాధపడిపోయాడు. బాధ అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే మళ్ళీ ఏడవడం అని కాదు, పనవలేని ఏవి అట్టే ఎదురుపెట్టుకున్నాను అనుకుంటాడు. పరమ వైరాగ్యంలో నాకు నీకన్నీ ఎందుకు పోలే, జనమహారాజు ఎందుకు, నాకు ఎవరైనా ఎందుకు అంటున్నాడు. వచ్చినందుకు ద్వారదేశంలోనే నాకు విఘ్నం ఎదురైంది. అంటే రాజ్యం లోపల అడుగు పెట్టకముందే ఆ ద్వారం దేశం అంటే ఎక్కడైతే తలుపు ప్రాకారం వేసి ఉందో అక్కడే నాకు విఘ్నం వచ్చింది. అంటే లోపలికి వెళ్ళడానికి వీలు లేదు. ఎవరిని దూషించి ఏం లాభం, నిన్ను తిడితే ఏం లాభం, రాజుని తిడితే ఏం లాభం, మా నాన్నగారికి ఎవరినన్నా కూడా ఏం లాభం. మా నాయనగారే నన్ను వంచాడు, మా నాన్నగారు నన్ను మోసం చేశాడు శుకుడు. ఎందుకు? ఆయనే అన్నాడు, పంపించాడు, వెళ్ళిరా చాలా గొప్పగా. వస్తే ఇక్కడ ఏమైంది, లోపల కూడా పర్యటన. నా కర్మ కాకపోతే నేను ఇంత దూరం పర్యటిస్తూ రావడం ఏంటి, నేను హాయిగా ప్రశాంతంగా అక్కడే కూర్చున్న వాడిని మా నాన్నగారితో అడిగితే ఆయన ఏ పేరు చెప్తే నేను ఇంత నడుచుకుంటే ఇంత కష్టపడితే ఇంత దూరం రావడం ఎందుకు, కూర్చుని చూడ ప్రశాంతంగా ధ్యానం చేసుకుంటూ స్వామిలో ఉండేవాడిని. అది శుకుడు. నిజమే, మనందరం ఏదో రోజున సుఖమహర్షి చెప్పిన మాటలే విని మీ మనవాళ్ళు వచ్చాక శుకుడిని పట్టుకోవాలి. ఎప్పుడు అదే చెప్తున్నాను, ముందు పట్టుకుంటే నాకు తెలుసు. చాలామంది తెలియక ఏమవుతుందంటే బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమం, వానప్రస్థం, సన్యాసం 4 ఉన్నాయని మనందరూ తెలుసు. బ్రహ్మచర్యం అంటే మీరందరూ ఓకేనా, గృహస్థుడు అంటే నాలాంటి వాడు. సన్యాసం, వానప్రస్థం నెక్స్ట్ అంటే ఏంటి, మనవాళ్ళు వచ్చారు వానప్రస్థంలోకి వెళ్ళిన తర్వాత సన్యాసంలోకి వెళ్ళిపోవాలి. ఈ తెలియక ఇక్కడ అక్కడిది ఇవాళ యూట్యూబ్లో అన్నీ వచ్చేస్తున్నాయి కదా. ఆ యూట్యూబ్లో చెప్పే గురువు గారో వాడో ఎవరైనా కానీ ఆ చెప్పేవాడు ఏ ఆశ్రమం వాడికి చెప్తున్నాడు తెలియకుండా ప్రతిదీ నాకే యూట్యూబ్లో విన్నదంతా నేను ఫాలో అయిపోవాలా, యూట్యూబ్లో ఉన్నదంతా నా కోసం చెప్పాడు,
యూట్యూబ్లో అంత నోట్ చేసుకోవడం వాళ్ళు పెట్టడం. దీనివల్ల ఏమైంది, ఆశ్రమాలు అటు ఇటు అవుతున్నాయి. ఒక రమణ మహర్షి జీవిత చరిత్ర ఒక గృహస్థాశ్రమం వాడు విన్నాడు అనుకోండి, రమణ మహర్షిలా ఉండాలనుకుంటే తప్పైపోతుంది, రాంగ్. ఒక గృహస్థాశ్రమంలో ఉన్నవాడు రమణ మహర్షి జీవిత చరిత్ర యూట్యూబ్లో విని ఆ గురువు గారు చెప్పడం ఏంటంటే జీవితం రమణ మహర్షి లాగా పండించుకోవాలని చెప్పారు అనుకోండి. ఒక గృహస్థాశ్రమం వాడికి కాదు, అది ఎవరికి, వానప్రస్థం సన్యాసంలో ఉన్నవాడికి ఆ రమణ మహర్షి జీవిత చరిత్ర. రీజన్ ఏంటంటే నిజంగా అందరూ రమణ మహర్షి జీవిత చరిత్రలాగా వైరాగ్యం పెట్టుకుంటే భార్య పిల్లలకి సుఖాలు ఎట్లా ఇస్తాడు, భార్య పిల్లలకి ఫెస్టివల్స్ వస్తుంటాయి, ఎన్నో వస్తుంటాయి, ఎలా ఇవ్వగలడు? అలా కాంలో చోటు కూర్చుంటా అంటే ఒక యోగావస్థలో ఉంటాను, ఆత్మసాధనలో ఉంటా అంటే ఎలా కుదురుతుంది? కుదరదు కదా. సో ఎవరికి ఏది చెప్తున్నారో, ఎవరికి ఏ రోగానికి ఏ మందో అది వాడాలి, కానీ ప్రతి మందు నా రోగానికి అర్థం వేసుకుంటే చేస్తాం, అలా కాదా? సో ఏ రోగానికి ఏ మందో. అలా బ్రహ్మచర్యంలో గాయత్రి ఉపాసన ఎప్పుడు చేయాలి? బ్రహ్మచర్యంలోనే పడిపోవాలి. 7 years 3 months 7 years 3 monthsకి ఒడుగు అయిపోవాలి బాయ్కి. 7 years 3 months దాటాక వాడికి 8th year నుంచి జెండర్ డిఫరెన్స్ తెలుస్తుందంట. వీడు అమ్మాయి, వీడు అమ్మాయి, వీడు అబ్బాయి అని డిఫరెన్స్ తెలుస్తుంది. ఎప్పుడైతే 8th yearలో డిఫరెన్స్ తెలిసిందో ఈ లోపల గాయత్రి అనుష్ఠానం బాగా వాడు చేసి ఉంటే, అందుకే 4.5 ఏళ్ళకి శంకరాచార్య వారు చేశారు. దాని తర్వాత జెండర్ డిఫరెన్స్ గురించి తెలిసే లోపల గాయత్రి వారు వాడు మనసులో కూర్చుంటే డిఫరెన్స్కి వాడు చెల్లించాడు. అంటే అమ్మాయికి దూరం వెళ్ళిపోవడము, అమ్మాయికి అట్రాక్ట్ అవ్వడము, లేదంటే ఇంకేమన్నా ఇబ్బందులు రాకుండా వాడు స్థిరంగా కూర్చోబడి. అందుకు చెప్పారు గుళ్ళల్లో జడలు వేసుకుపోతుంటే యూట్యూబ్లో ఒక వీడియో చూశాను, మీరు చూసుంటారు. గుడికి ఎందుకు జడగాలి, గుడికి ఎందుకు విరబోసుకొని పోవద్దు జుట్టు అనడానికి ఒక వీడియో మనం చూసి వాడు మామూలు పెట్టి కింద గుడికి ఎందుకు విరబోసుకొని పోకూడదు అంటారంటే అని పెట్టి వీడియో వేశాడు క్లిప్పింగ్. చూస్తే ఏమైందంటే వీళ్ళు దీపాలు వెలిగిస్తున్నారు. చూడండి మన ధర్మం ఎంత బాగా మాట్లాడుతుంటే ధర్మంలో సేఫ్టీ ఉంది, ధర్మంలో సైన్స్కి మించి ఉంది, ధర్మంలో మన యొక్క రక్ష ఉంది, ధర్మంలో మన బాగోగులు ఉంది. గుడికి విరబోసుకొని ఎందుకు పోతున్నాను, ఆయన మంచి మూట కట్టుకోనో లేదంటే ఏదో గుడి వేసుకోనో గొప్ప వేసుకోనో ఎందుకు పోమంటారంటే ఆ దీపాలు ఇలా పెడుతూ పెడుతూ పిల్లలకు తెలియకుండా ఆ దీపంలో ఈ జుట్టు వెళ్ళిపోయింది. ఎందుకు మొత్తం అడిపోయింది అంతా జుట్టు, తక్కువ అంటుంది ఫైర్. జుట్టుకి తొందరగా మంట అంటుంది, గుర్తుపెట్టుకోండి. జుట్టు కొబ్బరి పీచు కంటే ఫాస్ట్గా అంటుంది. మొత్తం ఇదంతా కాలిపోయింది అమ్మాయికి. ఇప్పుడు అర్థమైందా ఎందుకు శాస్త్రం అలా చెప్తుంది? ఎందుకు గడవద్దు, నేను విరబోసుకొని మొత్తం హీరోయిన్ లాగా అంటే నీ కర్మ, ఎవడ దీపం పెడితే తెలుస్తుంది. ఆ దీపం ఇలా పెడుతూ పెడుతూ ఫోకస్ దీని మీద ఉంది, ఇక్కడ ఇంకో దీపం ఉంది, ఇది అనుకుంటుంది, మొత్తం కాలిపోయింది. అదే శాస్త్రం మాట విని నువ్వు గుడి హాయిగా వేసుకొని మూట కట్టుకోవాలా లేదంటే కొప్పేసుకొని పోతే నువ్వు సేఫే కదా. నంది దగ్గర దీపాలు పెట్టద్దని చెప్పింది శాస్త్రం. ఎందుకు? అది రాయే కదా అంటాడు. నీ కింద పెట్టుకొని చూడు తెలుస్తుంది. ఎందుకు పెట్టద్దు అంటే పొరపాటున నంది దగ్గరికి వెళ్ళి ఎవరో శృంఖలాలను పెట్టి స్వామివారి దర్శనం చేయాలని వీటికి ఇక్కడ అంటుకుంటుంది. ఈ కండువలు ఏమో ఉంటాయి, ఆడవాళ్ళ చీర కొంగులు కూడా ఉంటాయి. నిజంగా నంది అనుకున్నవాడు పెట్టాడు, అసలు అది బండరాయి అనుకుంటూ పెడతాడు. ఆ బుద్ధి లేని దగ్గరికి ఎందుకు చెప్పినా అర్థం కాదు. నంది దగ్గర పెడతారు దీపాలు సపరేట్గా చెట్టు దగ్గర ఒక కట్టడంలా చేస్తారు, అక్కడ పెట్టాలి. ఎందుకు? దేవుడికి ఇక్కడ దీపం పెడతారు, అది కూడా దేవుడి దగ్గర తీసుకెళ్ళిన సరే మన దగ్గర పెట్టుకుంటాం మన దీపాలు తెలుస్తుంది. ఒక్కొక్కసారి నవరాత్రి నేను దీపాలు పెట్టి నేనే ఫీల్ అవుతుంటా, అయ్యో అమ్మా నీ పెడతాను మొక్కున్నానే, ఆ వేడికి నేనే ఉండలేకపోతే నువ్వెక్కడ ఉంటావు అమ్మా నేనే ఫీల్ అవుతుంటా దీపాలు. అందుకే ఒకరోజు పెట్టాను, ఒకప్పుడు అన్ని రోజులు పెట్టాను. ఆ ఒక్కరోజు కూడా ఏంటంటే కొన్నే పెడుతున్నా, అమ్మవారికి దూరంగా పెడుతున్నా, భయంకరమైన సెగ ప్రాణప్రతిష్ఠ చేసి పెట్టాము. వెనకాన్ని నిప్పులు పెట్టేసి అమ్మవారి గురించి పెడితే ఆంకేం కర్మ. అందుకే దీపాలు ఏం చేస్తాను ఈసారి నుంచి మారుస్తాం. ఇదే కదా సాధనలో నేర్చుకోవడం అంటే ఏంటి? బండరాయలతో చేసే పూజలు కాదు. మా నేత్రమ్మ పూజ చేస్తాం, మెల్ల దుప్పటి కప్తా అన్నది, దేవుళ్ళ కప్పునా అన్న చెప్పినప్పుడు ఏం చేయాలి కదా ఫస్ట్. అందుకే నేను కూడా కప్పడం స్టార్ట్ చేశాను. ఒకసారి ఇట్లే చెప్పాను పిల్లలు ఏంటంటే మంచిగా దువ్వినట్టు గన్నం పెట్టి బోటర్ రాసి మంచిగా మేకప్ చేసి అలా చేసి మంచిగా దుప్పటి కడితే హాయి మీరు ఎలా పడుకుంటారు, స్నానం చేసి మంచిగా తింటే చిన్న పాపలు ఎలా పడుకుంటారు అలా చెప్పాను. అందుకే నేను దుప్పటి వాడి వాళ్ళకు కూడా కప్పడం స్టార్ట్ చేశాను. నేను చేయకుండా చెప్పకూడదు, నేను చేసి ఉండాలి కంపల్సరీ నీకు చెప్తే అలా. సరే మొత్తానికి మా నాయనగారే నన్ను వంచాడు. మా నాన్నగారు చెప్పిన మాట నేను వచ్చాను, నా కర్మ కాకపోతే నేను ఇంత దూరం రావాల్సింది ఏంటి అని అన్నాడు. మానవుడు దేశాటన చేయడానికి సామాన్యంగా ధనాశయే ప్రధాన కారణం. మనుషులు ఎందుకు దేశాటనలు చేస్తుంటారు? ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి అక్కడికి ట్రాన్స్ఫర్లు వేరే దేశాలకు పోతుంటారు. ఎందుకోసం పోతారు చెప్పండి? మీ నాన్నగారు వెళ్ళారు, మా అన్నయ్య గారు వెళ్ళారు, అలా అందరూ వేరే వేరే దేశాలకు ఏ రీజన్ పోతారు చెప్పండి?
చెప్పండి పర్లేదు నోదరమండి. ఒక మనిషి ఇక్కడి నుంచి ఇంకో దేశానికి పోవాల్సిన అవసరం ఏముంది? డబ్బులు. జాబ్ కాదు, డబ్బులే. జాబ్ ఇక్కడ కూడా దొరుకుతుంది కదా, ఇక్కడికంటే అక్కడ ఎక్కువ వస్తుందని. సుఖ మనిషి అప్పుడే అనేసారు, మనిషి ఈ దేశం నుంచి ఇంకో దేశం ఎందుకు పోతాడంటే ధనార్జన కోసం పోతాడంట. అర్థమైందా? అంటే ధనం అలా లాక్కెళ్తుంది వాడు ఎక్కడికో, దానివల్ల ఇక్కడున్న సుఖాలు పోవచ్చు, అక్కడ కష్టాలు కూడా రావచ్చు. అంటే ప్రశాంతంగా కూర్చున్నవాడు డబ్బు వెనకబడి ఏమవుతున్నాడు? భయంకరమైన కష్టాలు తెచ్చుకుంటున్నాడు, కొని తెచ్చుకుంటున్నాడు. దానివల్ల ఫ్యామిలీ డిస్టర్బ్ అవ్వచ్చు, పిల్లలు అటు అవ్వచ్చు, అక్కడ ఆయనకి ఏమైనా జరగచ్చు, ఆవిడకి ఏమైనా జరగచ్చు, వస్తాడో రాడో తెలియదు. ఈ లోపల ఇంట్లో పెద్దవాళ్ళు పోతే రాలేడు, ఇరుక్కుపోయి ఉంటారు. కొంతమంది మా చుట్టాల ఫ్యామిలీస్ చూస్తున్నాను, వాళ్ళు ఎక్కడెక్కడో పిల్లలు సెటిల్ అయ్యారు, తండ్రి పోతే కూడా రాలేదు. పరమ దారుణం అని చెప్పాలి. చిన్నప్పటి నుంచి నిన్ను కనీ పెంచి పెద్ద చేసిన తండ్రి చనిపోతే నువ్వు రాలేని స్టేట్లో ఉండి నువ్వు కోట్లు ఉండని, ముష్టివాడే బెటర్ వాడికంటే, కోట్లే ఉండని నాన్న టేస్ట్. యమధర్మరాజు నీట్గా రాస్తాడు ఇట్లా రెడ్ లైన్లో, వీడిని తీసుకురండి, వీడి బాగా బుద్ధి చెప్తాం, నెక్స్ట్ అనాథగా పుట్టిస్తాడు. నీ తండ్రి గౌరవం లేదు, నీ తండ్రి వద్దు ఇంకా, నెక్స్ట్ నీ జన్మ అనాథ జన్మే. అంటే తక్కువ ఆయుష్ ఉన్న వాడిని తీసుకొచ్చి వీడికి తండ్రిగా చేస్తాడు. వీడు పుట్టగా పోయి ఉంటాడు, వాడు ఏడుస్తుంటాడు, నా తండ్రి ఎందుకు తీస్తావు, తల్లి ఎందుకు తీస్తావు, దేవుడు పట్టుకుంటాడు. వాడు ముందు ఏం జరిగింది తెలుసా? పోయిన జన్మలో నువ్వు తల్లిదండ్రులు చచ్చిపోతే రాలేదు, నువ్వు కార్యాలు కూడా అటెండ్ అవ్వలేదు, నీకు ఎందుకు ఇవ్వాలో తండ్రి అంటాడు. కష్టాలు వచ్చినాయంటే ఉట్టిగా రావు, చాలా వ్యాల్యూ పాయింట్ ఉంటుంది దేవుడి దగ్గర. అది ఎందుకు వచ్చినాయంటే మనం చేసిన పని మనం చూపిస్తున్నాడు, అర్థం ఇలా పెట్టి చూపిస్తాడు, నువ్వే చేశాడు. మనకేమో నచ్చదు. పూర్వజ్ఞానం ఉందా? లేదు. పోయిన జన్మలో ఏమైనా జ్ఞానం మనకు తెలియదు. గురువు ద్వారా విని తెలుసుకుందామా? ఆ లక్షణం లేదు. ఎక్కడి నుంచి వస్తుంది మనకి? అయ్యేవాలంటే నోరు వేసుకుని దేవుడి మీద పడిపోవాలి. నాకు కష్టాలు ఇచ్చాడు, నాకు అది చేశాడు, మా అమ్మని పట్టుకు వెళ్ళిపోయాడు, మా నాన్న పట్టుకు వెళ్ళాడు, నాకు కాళ్ళలో కొట్టాడు, నన్ను ఎత్తి మీద గుడి మీద ఒకటి పొప్పి కట్టినట్టు రాయేశాడు, తిట్టడమే తెలుసు మనకి. మనం ఏం చేసాం అదే మన దగ్గరికి వస్తుందని చెప్పాడుగా. నువ్వేం చేస్తే అది నీకు వస్తుంది. నువ్వు ఒకళ్ళు బాధ పెడితే నీకు ఒకటి వస్తుంది. నువ్వు ఒకళ్ళు సంతోషం పెట్టే ప్రయత్నం చేయి, ఎప్పుడైనా కూడా సంతోషమే పెట్టాలి. వాడి కర్మ, వాడు బాధపడుతుంటే వాడి కర్మ. నీ సైడ్ నుంచి నువ్వు చెక్ చేసుకో, నేను మాట్లాడిన మాటలో వాడు బాధపడుతున్నాడా, నేను చేసిన పనిలో వాడు బాధపడుతున్నాడా, ఇది చెక్ చేసుకున్నా. అదే ధర్మం. చాలా ఈజియస్గా ధర్మం ఎలా ఫాలో అవ్వాలంటే, నీకు చేసుకుంటే ఏది మంచి అనిపిస్తుందో అది ఇంకోటికి చేయి, నీకు చేసుకుంటే ఏది నీకు నచ్చదో అది ఇంకోటికి చేయి. ఇదే ధర్మం అంటే అంతే. నీకు ఇచ్చితే నచ్చుతుందా, ఇంకోటికి ఇచ్చు, గట్టిగా ఇచ్చుకొని చూడు. నీకు నచ్చితే ఇంకోటికి ఇచ్చు. నిన్ను తిట్టుకో, నచ్చిందా ఇంకోటి తిట్టు. నిన్ను నువ్వు తిట్టుకోవడం నీకు నచ్చదని ఇంకోటి తిట్టడం మాది. అర్థమైందా? నిన్న ఒకటి బాలకృష్ణ ఏదో అన్స్టాపబుల్ ఏదో రాత్రిలో చూస్తున్నాను, అన్నీ చూడు. గొప్ప గొప్ప మనుషులవి కొన్ని ఇంటర్వ్యూస్ అవన్నీ చెక్ చేస్తూ ఉంటారు. నేను వెంకటేష్ వచ్చాడు. వెంకటేష్ మీద నాకు ఫస్ట్ నుంచి కూడా హీరో వెంకటేష్ ఉన్నాడు, అందరు చాలామంది ఏంటి సినిమాల్లో పనిచేస్తాడు. ఆయన గొప్ప సాధకుడు. ఆయన వెంకటేష్ ఎలా అంటే తిరువన్నామల లేడీస్ గ్రంథాశ్రమంలో గొప్ప గొప్ప సాధన చేశాడు. ఆయన లైఫ్లో ఒక స్టేజ్లో చెప్తున్నాడు, ఆయన చాలా కన్ఫ్యూజ్గా ఉన్న స్టేజ్లో రమణ ఆశ్రమం వెళ్ళి అరుణాచలం వెళ్ళి అక్కడ గ్రంథాశ్రమంలో తపస్సు చేసి అక్కడి నుంచి నా జీవితానికి ఒక క్లారిటీ వచ్చిందని చెప్తున్నాడు. నేను ఇంటర్వ్యూలో చూస్తాను. ఇవి చూడాలి మనం, అంతేగాని ఆయన సంక్రాంతికి వస్తున్నాడా, దేనికి వస్తున్నాడా అవి చూడద్దు అన్నట్లే. ఆయన ఎంత బ్యాలెన్స్. ఇదే కదా మన వేదవ్యాసులు వారు చెప్పింది, గృహస్థాశ్రమంలో ఉంటూ మోక్షానికి వెళ్ళడానికి మన ఎదురుగున్న ఎగ్జాంపుల్స్ ఉన్నారు గొప్ప గొప్ప మహానుభావులు. ఆయన మాట్లాడుతున్న షాక్. ఆ విక్టరీ వెంకటేష్ అదే వెంకటేష్ ఎవరైతే హీరో ఉన్నారో ఆయన ఎప్పుడో ఒక చోట నేను వినున్నా, ఆయన గొప్ప సాధకుడు ఇలా వెళ్తున్నాడు. పవన్ కళ్యాణ్ అని అందరూ ఎక్కిస్తుంటారు, లేదంటే ఏదో ఆయన పర్సనల్ లైఫ్ కమెంట్ చేస్తుంటారు చాలా మంది. ఆయన గొప్ప సాధకుడు. ఆయన మన సన్యాసులు చేసే దీక్ష ఏంటది? చాతుర్మాస్యం. చాతుర్మాస్యం చేస్తాడు పవన్ కళ్యాణ్ తెలుసా? వెంకటేష్ పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిస్తే మాట్లాడుకునేదంటే సాధన గురించి మాట్లాడుకుంటారు. మనం ఇప్పుడు ఏదైతే మాట్లాడుతున్నామో దీని మించిన టాపిక్స్ డెప్త్లో మాట్లాడుకుంటున్నాం. లోకానికి ఏం తెలుసు? వాళ్ళిద్దరు సినిమాలే తెలుసు. నిజంగా వాళ్ళ జీవితంలో మనుషులకి ఇలా ఆనందాన్ని ఇస్తూ వాళ్ళ జీవితాన్ని పండించుకొని దేవుడికి దగ్గర అవుతున్నారు. విరాట్ కోహ్లీ అందరికి ఇష్టం. విరాట్ కోహ్లీ ఒక స్వామీజీ దగ్గరికి వెళ్తే స్వామీజీతో మాట్లాడుతూ స్వామీజీతో చెప్తున్నారు విరాట్ కోహ్లీ గురించి. ఆ స్వామీజీ అంటున్నారు, మేము దేవుడి గురించి ఇలా చెప్తూ దేవుడికి దగ్గర అవుతున్నాం. అలాంటి దేవుడు అందరి రూపంలో ఉన్న వాళ్ళని సంతోషపెట్టడం కోసం మీరు క్రికెట్ ఆడి అందరూ సంతోషపెడుతున్నారు. నేను చేసే సాధన అయితే మీరు చేసేది కూడా సాధన అన్నారు. దేవుడు ఇన్ని రూపాలుగా మనిషి రూపంలో ఉన్నప్పుడు అంతమంది మనిషి రూపాలని నువ్వు నీ క్రికెట్తో ఆనందపరుస్తున్నావు అంటే దేవుడు ఎంత ఆనందపెడుతున్నావు. సో
సో మాది ఎలా సాధన నీది కూడా సాధన అన్నాడు. విరాట్ కోహ్లీ ఎదుర్కొంటే ఇలా చూస్తూ ఉండిపోయాడు. చూడండి ఎలా చూడండి ఆలోచన గురువు అంటే ఏంటి, మనం చేసే పనిలో దేవుడు చూడటం అర్థమైందా. అలా చెప్తూ నువ్వు క్రికెట్ ఆడుతున్నప్పుడు రామ్ రామ్ అనుకుంటాడు, కృష్ణ కృష్ణ అనుకుంటాడు. చేసే పని చేయి రామ్ అంటావు, నువ్వు ఏ పనైనా చేయి రామకృష్ణ శివ అనుకుంటూ చేయని చెప్తున్నాడు గురువు ఎలా అంటున్నాడు. సరే అది నాకు లేదు అయినా భ్రమపడి ఇలా వచ్చాను, మొత్తానికి ఏదో ఇక్కడ ఉందని వచ్చాను అనుకుంటున్నాడు సుకుమార్షి. ఎందుకు వచ్చాడు, వాళ్ళ నాన్నగారు చెప్పారు, మోహవార్తిలో మునగకుండా ఉంటే ఆశారైతులకు అంత సుఖమే. ఈ మోహాలు భార్య పిల్లలు అమ్మ నాన్న కారు బంగళా వీటన్నింటిలో పడ్డ వాళ్ళకి సుఖం ఉంటుంది దుఃఖం ఉంటుంది, సుఖం ఉంటుంది దుఃఖం ఉంటుంది. ఏసీ ఉంటే సుఖం, ఏసీ పాడే దుఃఖం. కారు ఉంటే సుఖం, కారు పంచర్ అయితే దుఃఖం, కారు రిపేర్కి వస్తే దుఃఖం. బండి ఉంది వేసుకెళ్తే జమ్ 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 వెళ్తుంటే సుఖం, పెట్రోల్ అయిపోతే దుఃఖం, మెయింటెనెన్స్ బాగుంటుంది, పంచర్ అయితే దుఃఖం. చూసారు ఎంత ఫ్లక్చుయేషన్ ఉందో, సుఖం దుఃఖం సుఖం దుఃఖం. ఎగ్జామ్ బాగా కష్టపడి చదివితే సుఖం, రిజల్ట్ బాగా వస్తుంది. ఇప్పుడు సుఖపడితే అప్పుడు దుఃఖం, ఎందుకంటే బస్ సరిగ్గా రాయడు కదా. మన జీవితాలే అంతే, సుఖము దుఃఖం సుఖము దుఃఖం, సంతోషం ఏడు సంతోషం ఏడు అంతే. నేను ఆశారహితుడని అయినప్పటికీ మోహవిష్టుడనై వచ్చాను. నేను అసలు నాకు ఏం ఆశ లేవు కోరిక లేవు అనుకుంటున్నాడు సుకుమార్షి అంటున్నాడు. అంటూ మా నాన్నగారు చెప్పినందుకు ఆ కోరిక పెట్టుకొని వచ్చాను అంటే అది కూడా కోరికేగా జగన్మారాజు అంటే అందువల్ల నేను ఇంత బాధపడుతున్నాను అంటున్నాడు. అనవసరం ఇంత నడిచొచ్చాడు, 3 సంవత్సరాలు నడిచాడు పాపం. ఏమైంది అక్కడ ఆగు అన్నాడు. అంటే ఒక కోరిక పెట్టుకొని వచ్చినందుకు ఏమైంది, బాధ వచ్చింది నాకు. ఇంత కష్టపడ్డాడు, కష్టం కూడా వచ్చింది, 3 సంవత్సరాలు నడవాలి పాపం. కాకపోతే ఎక్కడి మేరు ఎక్కడి మిదిలా కాలినడక ఇంత దూరం రావడం ఏంటి, ఇది వైరాగ్యం. ఆ నాన్నగారు చెప్తే చెప్పారు, నేనెందుకు నడుచుకుంటూ వచ్చాను, ఆ మేరు పర్వతం నేను ఎందుకు ఎక్కాలి, హిమాలయం నేను ఎందుకు ఎక్కాలి, 3 సంవత్సరాలు నేను ఎందుకు నడవాలి, ఎక్కడ మిగిలాలి అక్కడ మా నాన్నగారిని ఇక్కడ మళ్ళీ పోవాలంటే అక్కడికి పోవాలి, మళ్ళీ 3 సంవత్సరాలు నడవాలి. 6 సంవత్సరాల నడక. మరి 2 గంటలు నడిచేసరికి అమ్మ మొగాడు జాయింట్స్ అంటారు. 6 సంవత్సరాలు నడిచాడు సుకుమార్షి. శుభం కానీ అశుభం కానీ ప్రారంభం అనుభవించక తప్పదు. మంచి అయినా చెడు అయినా ప్రారంభంలో రాసి ఉంటే ఈ టైంకి నీ ముట్టకాయ పడాలంటే పడిపోతుంది, ఏదో రూపంలో నాకు పడ్డది. ఆ టైంకి రాసి ఉంటుంది ముట్టకాయ పడాలి, ఏదో రూపంలో పడిపోతుంది, ఎవరు తప్పించలేదు. ఏదో వాడేస్తాడు దేవుడు, వాడేసి ఆ టైంకి ముట్టకాయ ఏం చేస్తాడు తక్కువ అలా. లేకపోతే శ్రమపడి నేను ఇక్కడికి వస్తానా, ఏమంటున్నాడు, ఇంత కష్టపడి నేను వస్తానా లేకపోతే అంటున్నాడు. ఇదో వేద నిలయమా లేక మహాతీర్థమా, నేను వచ్చినది ఈ జనక మహారాజు యొక్క రాజ్యం మీద ఒక పెద్ద వేద తీర్థమా లేదంటే మహానిలయమా, మరి దానికి వస్తే ఏమైనా పుణ్యం ఉంటుంది. ఇది ఒక రాజ్యం, నేను వచ్చి ఏం చేయాలి ఇక్కడ, నాకేం పని దీంతో అనుకుంటున్నాడు బాబు. పరమ వైరాగ్యంలోకి వెళ్ళిపోతున్నాడు. వచ్చినందుకు నాకు శృంగభంగం అయింది, మొత్తానికి నాకు మంచి శాస్తి జరిగింది, ఈ విదేహరాజ నగరంలోకి ప్రవేశం లభించలేదు అంటూ ఇక్కడికి మనం ఈ రోజున పురాణానికి శుభం పలుకుతాం. రేపు రోజున ఏమవుతుందో చూద్దాం. జనక మహారాజు యొక్క రాజ్యంలోకి సుకుమార్షి ప్రవేశిస్తాడా లేదా అని చూద్దాం. సర్వం శ్రీమహేశ్వర పాదాలను లోకాల సమస్తాంశినో భవంతు. శాంతి శాంతి శాంతి.